గుంజుకొని తిరిగే కోయిలాగా పున్నా కైలేషు ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇక మరి సోపతి చేసి కొద్దిగా ఇటు గుంజిండు ముగుదాడు బట్టి కోయిలాగా ఇటు మొగ్గింది. ఇక మరి ఎప్పటి నుంచో కోమటిరెడ్డితో దోస్తారం చేసుకుంటా ముందడుగు వేస్తున్న ఆ కోమటిరెడ్డి అడుగుల్లో అడుగేసుకుంటూ పోతున్న కోయిలాగా ఇంకోటి ఉంది. ఏందది? గుమ్మల మోహన్ రెడ్డి. ఇక ఆ కోయిలాగా ఎప్పటి నుంచో నేను కోమటిరెడ్డి దోస్తారం చేసుకుంటా కథ నడిపించుకుంటూ వస్తుంటే ఆఖరికి వస్తారకల్లా నా కథే ఒడిపించిర్రు అనేది ఇప్పుడు గుమ్మల మోహన్ రెడ్డి మళ్ళీ పెద్ద కోమటిరెడ్డికి ఫిర్యాదు అయినట్టుండు. ఇక మళ్ళా ఇక ఈ లోపలి కథ కొంత రగులుతుంటే మసులుతుంటే ఇక ఈ పున్న కైలాస ఆట ఇప్పుడు డీసీసీ నల్గొండ డీసీసీ పున్న కైలాసు కోమటిరెడ్డి కుటుంబం మీద ఏదో మాటలు అన్నాడు అనేది గుసగుస నడుస్తుంది. ఇక మరి ఈయన పెద్ద కోమటిరెడ్డికి శరీరానికి వచ్చిండు. పెద్ద కోమటిరెడ్డికి ఇక కళ్ళు బగ్గునమైంది, ఒళ్ళు బగ్గునమైంది. ఎట్లా అంటావు నువ్వు, ఏ రకంగా అంటావు నువ్వు, ఏమిటికి అంటావు నువ్వు, అసలు నీ కథ ఏది, నీ కార్ఖానేంది ఇక బా అని ఇప్పుడు ఎస్పీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాసిండట. తక్షణమే ఆ డీసీసీ పదవి నుంచి ఆయనని ఉడవేకేరి అని రేవంతమయ్య కూడా లేఖ రాసిండట. అటు ఎస్పీకి ఇటు రేవంత్ రెడ్డికి. ఈ కథ నడుస్తుంది. ఇక మొత్తానికి డీసీసీ పదవులు మంటలు ఇగో ఇట్లా గుప్పు అని పైకి ఎగురుతున్నాయి. ఇక ఈ మంటలు చల్లకుండా మరి ఎప్పుడు చల్లారుతాయో ఏం కథో కానీ పార్టీని జిల్లాలో ఉరుకులు పెట్టించి పరుగులు పెట్టించి రథసారథై ముందుకు గుంజుకపోయేటోళ్లకు బంధాలేసి ఆపి ఎక్కడో మూలకున్నోళ్లకు తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే పార్టీ ఎట్లా ఉరుకులో పెడుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారము. ఇక ఇది కథ. అందుకనే ఇక ఇప్పుడు అల్లనే కొంతమందికి నువ్వు కొంతమందికి నేను అని కొప్పులు బట్టి గిసవంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఓ పంచాయతీ పుట్టింది. ఇక అక్కడక్కడ ఇది నల్గొండలో కాదు